ధర్మాధర్మాల గురించి మాట్లాడుకోవాలి అంటే ధర్మం అనేది 4 పాదాలుగా నడపబడుతుందని చెప్పి ఆ 4 పాదాల్లో సత్యము, అహింస, శౌచము, తపస్సు అనేవి 4 పాదాలుగా ఉంటాయని, అయితే కలియుగంలో అంటే ప్రస్తుత కాలానికి వచ్చేటప్పటికి పై అన్నీ కూడా నశించిపోయి ఒక సత్యం మాత్రమే నిలిచి ఉంటుందని, అది కూడా క్రమక్రమంగా తగ్గిపోయి చివరికి కలియుగం అంతమవుతుందని చెప్పి మన గ్రంథాలు చెప్తూ ఉంటాయి. ఏవైతే 4 యుగాలు ఉన్నాయో అంటే కృతయుగం, త్రేతాయుగము, అలాగే ద్వాపర యుగము, ఇప్పుడు నడిచేది కలియుగము. ఈ కలియుగంలో మనిషి చుట్టూ కలి ఆవరించి ఉంటాడని, 3 ధర్మాలు నశించి ఏకపాదం పైన ధర్మం నడుస్తూ ఉంటుందని, శుచి శుభ్రత పాటించకుండానే చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసేస్తూ ఉన్నారు. తపస్సు చేసేటువంటి వాళ్ళు లేనే లేరని చెప్పాలి. ఇంకా అహింస విషయానికి వచ్చినట్లయితే హింస అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ 3 ధర్మాలు కూడా కలియుగంలో నశించిపోతాయట. అంటే వీటిని పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని, అంతో ఇంతో సత్యాన్ని పాటించేటువంటి వాళ్ళు కలియుగంలో ఎక్కువగా ఉంటారట. సరే, ఈ యుగాల గురించి కాస్త అవగాహన కోసం ఈ అంశాలను తెలియజేయడం జరిగింది. అయితే వాస్తవ పరిస్థితులలో ప్రస్తుత రోజుల్లో ఏ అంశంలో తీసుకున్నా కల్తీలు కావచ్చు, లంచాలు కావచ్చు, అవినీతి అనేది అంతులేనిదైపోయింది. ఎక్కడో కొంతమంది మంచి వాళ్ళు ఉంటే పాపం వాళ్ళు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలు సైతం ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి సంఘటనకు సంబంధించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరైతే ఏం చేస్తారో ఈ కామెంట్లో నాకు సమాధానం తెలియజేయండి. ఒక 10 మంది పిల్లలు రోడ్డు పైన ఆడుకుంటూ ఉన్నారట. సంతోషంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉన్నారట. కానీ ఒక్క అబ్బాయి మాత్రం అటువైపుగా ఉన్నటువంటి మైదానంలో ఏకాంతంగా ఆడుకుంటూ ఉన్నాడట. అదే సమయంలో రోడ్డు పైన వస్తున్నటువంటి ఒక బస్సుకి బ్రేకులు ఫెయిల్ అయ్యాయట. ఏం చేయాలో అర్థం కాక బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఉన్నాడు. ఇటు చూస్తే 10 మంది పిల్లలు కనిపించారు, ఇటు చూస్తే ఒక్క పిల్లవాడే కనిపించాడు. అయ్యో, ఈ బ్రేకులు ఫెయిల్ అయినటువంటి బస్సును ఇటుగా వెళ్ళనిస్తే 10 మంది పిల్లలు మరణిస్తారు, అదే వైపుగా డైవర్ట్ చేసినట్లయితే ఒక్క పిల్లవాడే మరణిస్తాడు కదా అని చెప్పి డ్రైవర్ ఒక్క పిల్లవాడు ఉన్నటువంటి వైపు బస్సుని మరల్చాడట. మైదానంలో ఆడుకుంటున్నటువంటి పిల్లవాడు ఇబ్బందికి గురి అయ్యాడు. ఈ 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ స్థానంలో కనుక మీరే ఉంటే ఏం చేస్తారు అనేటువంటి అంశాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో చివర అతను చేసినటువంటి పని సరైందేనా కాదా అనేటువంటి అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను. ధర్మాన్ని రక్షించాలి అని చెప్పి ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి సూత్రం ఆధారంగా చెప్తూ ఉంటాం. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇది 100కి 100% నిజమండి. ఎవరైతే ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో ఆ ధర్మమే వాళ్ళని ప్రకృతి రూపంలో ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎవరైతే అధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళకి ఒక రూపేనా కాకపోతే మరో రూపేనైనా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ధర్మబద్ధంగా వెళ్ళినటువంటి వాళ్ళని ఆ ధర్మమే మళ్ళీ రక్షిస్తుంది. కానీ అధర్మంగా వెళ్ళినటువంటి వాళ్ళకి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కూడా సహకరించదు. ఎవరైతే ధర్మాన్ని నమ్ముతూ ఉంటారో, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు గురి అవుతూ ఉంటాయట. అందుకని దైవనామ స్మరణని విడవద్దని, భక్తి భావనని వదిలిపెట్టొద్దని, ఎవరైతే వక్ర మార్గంలో వెళ్తున్నటువంటి వారిని కూడా సరైనటువంటి మార్గంలో నడిపించేది ఏదైనా ఉంది అంటే అది భక్తి ఒక్కటేనని, భగవంతుడి పాదాలను నమ్మి ధర్మబద్ధంగా జీవించేటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ భగవన్నామస్మరణే సదా మనల్ని రక్షిస్తూ ఉంటుందట. నేటి కాలంలో ఎలా తయారయ్యారంటే మూఢభక్తిని బాగా పెంచుతూ ఉన్నారు. భక్తి భావన అనేది మనసులో నుండి రావాలి, అంతే తప్ప కేవలము విగ్రహంలోనే భగవంతుని చూడటము, మానవత్వం లేకుండా కేవలం విగ్రహంలో మాత్రమే భగవంతుని చూడటము, మానవత్వ దృక్పథంతో మెదలకపోవటము లాంటివి చేయకూడదు. భగవంతుని విగ్రహంలోనే కాదు ప్రతి వ్యక్తిలో చూసేటువంటి ప్రయత్నం చేయాలట. మంగళకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆలంబనగా నిలిచేటువంటి ప్రయత్నం చేయాలి, అంతే తప్ప మూఢభక్తి పేరు కేవలం దేవుణ్ణి విగ్రహంలో మాత్రమే చూస్తూ వ్యక్తుల పట్ల అధర్మమైనటువంటి ప్రవర్తన రీతిని కలిగి ఉండటం అనేది సరైనటువంటి భక్తి భావన కాదు. ప్రతి ఒక్కరి పట్ల మర్యాదగా ప్రవర్తించడం, వీలైనంత వరకు ఏ వ్యక్తికి కూడా నష్టం కలిగించకుండా మన వల్ల ఎంత వీలైతే అంత సహాయం చేయటం వంటి ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటే వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నట్టే. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మనందరం ముందుకు సాగాలి. అయితే ఇంతకుముందు నేను కథలో చెప్పినట్లుగా 10 మంది పిల్లవాళ్ళని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో బస్సుని ఒక పిల్లవాడు ఉన్నటువంటి వైపు మళ్లించాడు కదా. నిజానికైతే అక్కడ ఆ పిల్లవాడి తప్పేమీ లేదు, చక్కగా మైదానంలో ఆడుకుంటున్నాడు. కానీ ఆ రోడ్డు పైన ఆడుకుంటున్నటువంటి 10 మంది పిల్లలు మాత్రం వాళ్ళు రోడ్డు పైన కాదు కదా ఆటలు ఆడుకోవాల్సింది, మైదానంలో ఆడుకోవాలి, గ్రౌండ్లో ఆడుకోవాలి. కానీ పిల్లలు రోడ్డు పైన ఆడుతున్నారు. వాస్తవానికి ఆ 10 మంది పిల్లలకి శిక్ష పడాలి. కానీ ఇక్కడ ఒంటరిగా మైదానంలో ఆడుకుంటున్నటువంటి పిల్లవాడికి శిక్ష పడకూడదు. కానీ బస్సు డ్రైవర్ 10 మంది పిల్లల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఒక్కసారిగా బస్సుని ఆ ఒక్క పిల్లవాడు ఉన్నటువంటి చక్కగా రూల్స్ పాటిస్తూ చక్కగా మైదానంలో ఆడుకుంటున్నటువంటి పిల్లవాని వైపు బస్సును తిప్పాడట. ధర్మబద్ధంగా జీవిస్తున్నటువంటి ఆ బాలుడికి ఏ పాపం తెలియదు. కానీ అతను మనలాంటి సామాన్య పరిజ్ఞానం కలిగినటువంటి ఆ వ్యక్తి బస్సును ఆ బాబు వైపు తిప్పాడు. కానీ
ప్రకృతి ధర్మం అనేది ఏదైతే ఉందో అవే ఆ బాబును రక్షించాయి. విధానంలో చక్కగా ఆడుకుంటున్నటువంటి పిల్లవాడు ఆడుతూ ఆడుతూ ఒక్కసారిగా ఎప్పుడో గమనించుకోకుండా పక్కనే ఉన్నటువంటి గుంతలోకి పడిపోయాడట. బాబు వైపే ఎదురుగా వచ్చినటువంటి బస్సు ఒక్కసారిగా పొదల్లోకి వెళ్ళి అక్కడే చరుచుకొని ఆగిపోయిందట. పక్కనే గుంతలో పడిపోయినటువంటి బాబు ఒక్కసారిగా బస్ వైపు చూసి ఊపిరి పీల్చుకున్నాడట. చూడండి, ఇక్కడ బాబును రక్షించడానికి ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే ఆ డ్రైవరు బాబు మరణించినా పర్వాలేదు అనుకుని వచ్చాడు. కానీ విధి ధర్మం అని ఏదైతే ఉందో అది గుంత రూపంలో బాబుని కాపాడింది. ఇలాంటి విధి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రకృతి సదా తోడై నిలుస్తుంది. కాస్త ఆలస్యం కావచ్చు, కాస్త నెమ్మదిగానే జరుగుతూ ఉండొచ్చు, కానీ న్యాయం జరగటం మాత్రం తప్పకుండా జరుగుతుంది. నిరుత్సాహపడకండి. బస్సు రూపంలో ఆ బాబుని కష్టం వెంటాడింది, కానీ గుంత రూపంలో ఆ బాబుని ధర్మం కాపాడింది. అదేవిధంగా మనల్ని కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు వెంటాడతాయి, వేటాడతాయి. ఎంతోమంది అవినీతి పరులు, దుర్మార్గపు స్వభావం కలిగిన వాళ్ళు, మన పట్ల దురుసుగా వ్యవహరించే వాళ్ళు, ఆ హింసాత్మకమైనటువంటి ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళు ఎంతోమంది మనల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు గురైనప్పటికీ భక్తి భావనతో, భగవన్నామ స్మరణతో, ప్రతి వ్యక్తిలో మానవత్వాన్ని చూస్తూ అందరి పట్ల ప్రేమాభిమానాలు కురిపిస్తూ అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి భావనతో మనందరం ముందుకు సాగాలి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఎదుగుతున్న నిన్ను పడగొట్టాలని, నువ్వు పడిపోయినప్పుడు చూసి ఆనందించాలనేటువంటి పాచికలు వేసేటువంటి శకునులు ఎక్కడో ఉండరు, మన చుట్టూతానే ఉంటారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఏడిపించటానికి, నువ్వు అబాసు పాలైతే నవ్వటానికి సిద్ధంగా ఉంటారు. అందుకోసమని ఏమరుపాటుతో వాళ్ళ పాచికలకి చిక్కకు, చైతన్యవంతంగా ముందడుగు వేస్తూ ముందుకు సాగు. బెదిరించేటువంటి పరిస్థితులను, బెదిరించేటువంటి వ్యక్తులను చూసి వణుకుతూ కూర్చుంటే ఎలా? పరిస్థితుల పాలిట సింహానివై ఎదురుతూ వణుకుతూ భయంతో బిక్క చచ్చిపోతావు. అందుకే లేచి ధైర్యంగా ముందడుగు వేయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోవటానికి సిద్ధంగా ఉండు. ఈ కులాలు మతాలు అనేవి ఉన్నాయే, ఇవి మన అనుకునేటువంటి వాళ్ళని కూడా ఈ కులమతాలు అడ్డుగోడలుగా నిలిచి దూరం చేస్తాయట. కానీ మానవత్వం అనేటువంటిది ఉంది కదా, ఆ మానవత్వం మాత్రం ఏ మనిషినైనా కూడా నీకు దగ్గరగా చేరుస్తుందట. అందుకని కులమతాలను కాకుండా మానవత్వాన్ని నమ్ముకొని స్నేహబంధాలు పెంచుకో. ఖచ్చితంగా అందరూ నీ వారై, నీ తోడై ముందు నిలుస్తారు. కులమతాలు అనేవి వ్యక్తికి మధ్య అడ్డుగోడలు పెడుతూ దూరం చేస్తాయి. మానవత్వం మాత్రం అందరూ నీ వాళ్ళు అనేలాగా ముందుకు నడిపిస్తుంది. జీవితంలో ఒక్కో మెట్టు ఎదగడం అంటే నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వారి పట్ల మౌనంగా ఉండగలగటం, తిట్టాల్సి వచ్చినప్పటికీ కూడా కోపాన్ని జయిస్తూ సాత్వికంగా చెప్పగలగటం, నిన్ను ఎవరైనా పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా సాధారణంగా ఉండగలగడం, ఇలాంటివన్నీ నేర్చుకోవడమే ఒక్కో మెట్టు ఎదగడంగా చెప్తారన్నమాట. ఇలాంటి అంశాలన్నీ నేర్చుకుంటూ పైకి ఎదిగినటువంటి వాళ్ళు ఎప్పటికీ కింద పడిపోరు. ఇలా ఒక్కో మెట్టు నిన్ను పై స్థాయికి చేరుస్తాయే తప్ప ఎప్పటికీ కింద పడేయవు. అందుకోసమని ఇలాంటి సిద్ధాంతాలను నమ్ముకొని ఒక్కో మెట్టు ఎదిగేటువంటి ప్రయత్నం చేద్దాం. యుద్ధం చూడటం వేరు, చేయటం వేరు. యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు ఎంతటి యోధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని. రంగంలోకి దిగితే కానీ తెలియదు యుద్ధంలో ఎన్ని అగచాట్లు ఎదురవుతాయో. అలాగే ఒక వ్యక్తి కష్టాలు ఎదుర్కొన్నప్పుడే కదా వాటితో కలిసి నిలబడతాడో, ఓడిపోయి కూలబడతాడో తెలిసేది. కష్టాల కథన రంగంలో యుద్ధ వీరుని వలె ఎప్పుడు గెలుపు వైపే అడుగులు వేస్తూ ముందుకు సాగు. అంతే తప్ప బయట నుంచి కష్టాన్ని చూస్తూ భయపడి అక్కడే ఆగిపోకు.